డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ కేసులో నిందితుడు నూకా మల్లికార్జున మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు గుర్తించారు. మల్లికార్జునను అదుపులోకి తీసుకున్న బెజవాడ పోలీసులు నిన్న రాత్రి నుంచి విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మద్యం మత్తులో బెదిరింపు కాల్స్ చేసినట్టు తెలిపారు. గతంలో వైజాగ్ లో నూకా మల్లికార్జునపై 354 కేసు నమోదైనట్టు వెల్లడించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ కేసులో నిందితుడు నూకా మల్లికార్జున మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు గుర్తించారు. అయితే మల్లికార్జున అదుపులోకి తీసుకున్న పోలీసులు నిన్న రాత్రి విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మద్యం మత్తులో బెదిరింపు కాల్స్ వచ్చినట్టు తెలిపారు. గతంలో వైజాగ్ లో నూకా మల్లికార్జునపై 354 కేసు నమోదైనట్టు వెల్లడించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషేకు బెదిరింపు కాల్స్ చేసిన మల్లికార్జున్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అమరావతి నుండి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే డిప్యూటీ సీఎం పేషేకు కాల్ చేసిన మల్లికార్జున మతిస్థిమితం లేదంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయానికి ఫోన్ చేసి బెదిరించిన నూకా మల్లికార్జునరావుకు సంబంధించి కూడా మానసిక పరిస్థితి బాగోలేదని చెప్పి పోలీసులు ప్రాథమికంగా ఒక అవగాహన రావడం జరిగింది. నిన్న సాయంకాలం నుంచి పోలీసులు అతను ఒక రహస్య ప్రదేశంలో దాదాపుగా విచారించడం చేపట్టిన పరిస్థితి కనిపించింది. విచారణ నేపథ్యంలో అతను తెలిపిన సమాచారం ప్రకారం కూడా ఎక్కడా కూడా కావాలని కానీ లేకపోతే వేరొకరి పోద్బలంతో కానీ లేకపోతే ఇంకొక విషయంలో కానీ చేసినట్లు లేదు. అతని మానసిక పరిస్థితి బాగోలేదనేది పోలీసులు దాదాపుగా నిర్ణయం రావడం ఇదే రకంగా వ్యవహరించే నేపథ్యంలో విశాఖపట్నంలో కూడా అతనిపై ఒక కేసు నమోదైనట్లు కూడా పోలీసులు గుర్తించారు. దానికి సంబంధించిన ఆ కేసుకు సంబంధించిన వివరాలు కూడా పోలీసులు తెప్పించుకొని వాటిని కూడా పరిశీలించిన నేపథ్యంలో అతని మానసిక పరిస్థితి బాగోలేకపోవడం మూలంగానే ఈ వ్యవహారం జరిగిందని చెప్పి ప్రాథమిక ఒక అంచనాకు రావడం జరిగింది. దానిలో భాగంగానే గతంలో హోంమంత్రి అంతాకి తాజాగా పవన్ కళ్యాణ్ కార్యాలయానికి కూడా ఆయన బెదిరింపు కాల్ చేసినట్లు తెలుస్తా ఉంది. అలా వ్యవహార శైలి మూలంగానే అతని భార్య సంవత్సరం క్రితం కూడా అతను వదిలేసి వెళ్లిపోయినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించడం తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు సాయంకాలం కానీ రేపు కానీ పోలీసు అధికారులు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తా ఉంది ప్రస్తుతం.